ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలుడు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథంలో నుంచి ఆత్మజ్ఞాన పరిశీలన చేస్తున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథములో తత్వ వివేక ప్రకరణంలో శ్లోకము 6-7. శ్లోకము: ఏవం స్థానత్రయేపి ఏక సంవిత్ తద్విత్ దినాంతరే మాసాబ్దయుగ కల్పేషు గతాగమ్యేష్వనే కథా న ఉదేతి నా అస్తమే ఇతి ఏక సంవిదేశ స్వయం ప్రభా. శ్లోకము మరొకసారి: ఏవం స్థానత్రయేప్యేక సంవిత్ తద్విత్ దినాంతరే మాసాబ్దయుగ కల్పేషు గతాగమ్యేష్వనే కథా న ఉదేతి న అస్తమేతి ఏకా సంవిద్ ఏషా స్వయం ప్రభా. శ్లోకం యొక్క తాత్పర్యము: పైన చెప్పిన నిరూపణ వలన ఒక్క దినముననున్న 3 అవస్థల యందును జ్ఞానమునకు భేదము లేదు అనుట స్పష్టమైనది కదా. ఈ సిద్ధాంతమును విమర్శించిన ఒక దినమునందు వలనే మరియొక దినమునందును జ్ఞానమునకు భేదము ఉండదు అనుట నిస్సంశయముగా స్పష్టమగును. ఇట్లే విచారించినచో ఎన్ని దినములు గడిచినను, మాసములు పోయినను, సంవత్సరములు అతిక్రమించినను, యుగములు చెల్లినను, కల్పములు గడిచినను జ్ఞానము మాత్రము ఒక్కటియే అనుటలో వివాదము ఉండదు. భవిష్యత్ కాలమున ఎట్లో అట్లే భూతకాలమునందును ఎన్ని దినములకు ముందైనను, ఎన్ని మాసములకు పూర్వమునైనను, ఎన్ని సంవత్సరములకు ముంగలనైనను, ఎన్ని యుగములకు పూర్వమైనను, ఎన్ని కల్పములకు దిగువనైనను జ్ఞానం ఒక్కటియే అగును. కావున ఏదేది ఎట్లెట్లు మారినను జ్ఞానమునకు మార్పు లేదు. ఇట్లు చెప్పుట యుక్తము కాదు. ఇప్పుడు జ్ఞానమునకు ఉత్పత్తి వినాశములే లేవని చెప్పినట్లయినది. ఇట్టి పదార్థం ఒక్కటి కలదనుట ప్రత్యక్ష విరుద్ధము. అన్ని పదార్థములకు ఉత్పత్తి కానవచ్చుచుండా ఒక్కదానికి మాత్రమే ఏల లేకపోవును అని చెప్పినచో దానికి సమాధానముగా అన్నిటికీ ఉత్పత్తి కలదు అనుట నిక్కమే కాని జ్ఞానమునకు మాత్రము లేదు, అది సర్వసాక్షి అని మున్నే వివరించి ఉన్నాము కదా. సర్వసాక్షి అగువాడు ఉత్పత్తి వినాశములకు కూడా సాక్షిగా ఉండవలయును. దృశ్య పదార్థముల కంటే పూర్వకాలమున ఉండనివాడు వానిని చూడలేడు కదా. కావున ఈ జ్ఞానము ఉత్పత్తి కంటే పూర్వమున ఉండవలయును. మరియు ఒకదాని వినాశమును చూచువాడు ఆ వినాశమున కంటే పిదప నుండిననే గాని ఆ పదార్థము నశించినది అని చెప్పనేరడు. కావున ఈ జ్ఞానము వినాశనము కంటే ఆవల కూడా ఉండవలయును. ఇట్లైన దీనికి ఉత్పత్తి వినాశములు సంభవించుటకు అవకాశమెక్కడిది? త్రికాలములయందు ఏకరూపముతో నుండిననే కాని సాక్షిత్వము సంభవింపదు. ఇట్లు చెప్పనేలా ఈ జ్ఞానము ప్రపంచమున కంటే ముందు జనించి ప్రపంచోత్పత్తిని చూడవచ్చును. వినాశనమున కంటే ఆవల కొంతకాలము నిలిచి వినాశనమును కూడా గ్రహింపవచ్చును అని అన్నచో అది సరికాదు. అప్పుడు జ్ఞానమునకు కూడా ఉత్పత్తి వినాశనములు ఉండును. కావున
వానిని చూచుటకు మరి ఒక సాక్షి కావలసి వచ్చును. వానికి నీ ఉత్పత్తి వినాశములుండునేని వానిని చూచుటకు మరి ఒక సాక్షి ఉండవలసి వచ్చును. ఇట్లు వరుసగా సాక్షులను గ్రహింపబోయినా ఎప్పటికి నీ ముగింపు కలుగదు. ఇది దోషము కదా. మరియు ఉత్పత్తి కల పదార్థములన్నీయు అచేతనములవుట అనుట ప్రత్యక్షమై ఉన్నది. పంచభూతములు మొదలు మన ఎదుర కానవచ్చు సర్వ ప్రపంచము అచేతనములుగానే ఉన్నవి. మనుష్యులు, పశువులు మొదలగు భూతములు చలించుచున్నటయు చేతనులగుటయు కానవచ్చుచున్నను. అచ్చట సూక్ష్మ దృష్టితో విచారించిన పై సిద్ధాంతమే స్పష్టమగును. అచ్చట శుక్ర శ్రోణిత పరిణామముచే జరించినది దేహమే కాని మరి ఏదియూ కాదు. దేహము అచేతనమనుటలో ఎవరికి వివాదము లేదు కదా. కావున ఉత్పత్తి ఉండినచో ఆ జ్ఞానము జ్ఞానమే కాకపోవలసి వచ్చును. ఇది సర్వానుభవ విరుద్ధము కదా. కావున జ్ఞానము ఎప్పటికీ ఒకటియే. ఒకప్పుడును జనింపదు, మరి ఒకప్పుడు నశింపదు. సర్వసాక్షియ ఎప్పటికీ ఏకరూపముతో ప్రకాశించుచుండును. ఇట్లు చెప్పిన మరి ఒక దోషము వచ్చును. సాక్షి లేకున్నా ఏ విషయము కూడా సిద్ధింపదని మీరే అంగీకరించి ఉన్నారు. ఆ అంగీకారము వలనే కదా ఉత్పత్తి వినాశ మూలమున జ్ఞాన నిత్యత్వమును సాధించితిరి. మీ మాటకు ఇచ్చటనే భంగము కలిగినది. అన్నిటికీ సాక్షి కావలసి ఉన్న జ్ఞానమునకు మాత్రము అక్కర్లేదా అని చెప్పెదవేమి? దానికి సమాధానము, జ్ఞానమునకు ఇతర సాక్షి ఉండుటకు వీలు లేదు. ఉండవలయును అని పట్టుపట్టినా అది చేతనమా అచేతనమైనను సమమా హీనమా అధికమా ఇందే పక్షంబును యుక్తము కాదు. అచేతనము చేతనమును గ్రహించుననుట హాస్యాస్పదము కదా. ఇక చేతనము సమమైనచో సమకాంతికల దీపము రెండవ దీపమును ప్రకాశింప చేయలేనట్టు జ్ఞానమును ప్రకాశింప చేయనేరదు. హీనమైనచో దానిని గూర్చి చెప్పవలసిన పనియే లేదు. అధికమైనచో ఒక్కదానికంటే అధికమైనది మరి ఒక్కటి ఉండదానికంటే అధికమైనది వేరొకటి మాత్రము ఏల ఉండరాదు. అట్లుండుట అంగీకరింతుమేని సాక్షి పరంపరకు అంతమెక్కడా? ఈ కారణము వలన సాక్షి ఒక్కడే కలని మాత్రమే అంగీకరించి తీరవలయును. లోకమున చేతనములు రెండే కలవు గాని ఇతరములు లేవు. అందును స్వరూపాది భేదములచే అచేతనములు భిన్నములగును కాని చేతనములు కావు అని మున్నే పలుమార్లు వివరించి ఉన్నాము. కావున చేతన పదార్థం ఒక్కటియే. అది నిత్యము, స్వయం ప్రకాశము. దీపము తనంత వెలుగుచూ చుట్టూనున్న పదార్థములను ప్రకాశింపచేయునట్లు ఈ జ్ఞానమును తనంత తానే వెలుగుచూ సర్వ ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నది. ఇట్లు చెప్పనేలా ఈ జ్ఞానమును పరుడు గ్రహింపలేకున్నను తనంత తానే తెలుసుకొనవచ్చును అని చెప్పెదవేని అదియూ సంభవింపదు. అప్పుడు తెలిసికొనుట అను క్రియకు తానే కర్త తానే కర్మ కావలసి వచ్చును. ఇది విరుద్ధము. వేలు తన అగ్రమును తాను స్పృశింపలేనట్లు, ఖడ్గము తన అంచును తాను కోసికొనలేనట్లు ఏ పదార్థంబును తన్ను తానేమియూ చేసుకొనలేదు. తన కార్యమునకు తనను కర్మగా చేసుకొనని ఇదివరకే సవిర్సముగా చూపియున్నాము. వాడు తన్ను తాను ఖండించుకొనేను అను మొదలగు ప్రయోగములు అనేకము కలవు. వీనికి గతి ఏమి అని చెప్పెదవేని శరీరమునకు అవయవములు కలవు. కావున ఒక అవయవము చేయు కార్యమునకు మరి ఒక అవయవము కర్మ కావచ్చును. జ్ఞానమున కన్ననో ఎట్టి అవయవములు కానీ క్రియలు కానీ లేవు. కానీ అవయవ భేదమును ఆశ్రయించి ప్రవర్తించు కర్మకర్తరి ప్రయోగము తన్ను తానే ఖండించుకొనేను అను మొదలగు ప్రయోగములు ఈ జ్ఞాన విషయమున కార్య సాధకములు కానేరవు. కావున
ఎట్లు చూచినను సర్వసాక్షియగు ఈ జ్ఞానము స్వయముగా గాని పరుల చేత గాని ఎరుగబడదగినది కాదు. అపరోక్షమై అంటే ఆత్మరూపమై ప్రకాశించున్నది, నిత్యము. జీవ బ్రహ్మైక్యమును ఉపదేశించువాడు కావున మొట్టమొదట ఈ గ్రంథకర్త శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారు జీవుని సత్య జ్ఞానానంద రూపునిగా సాధింపదలచుచున్నాడని 3వ శ్లోకం యొక్క అవతారిక యందు వివరించి ఉన్నాము. ఇప్పటికీ జ్ఞాన నిత్యత్వము సంయుక్తికముగా సాధింపబడెను. నిత్యత్వము అనినా సత్యత్వము అనినా ఒక్కటియే. ఇక ఈ క్రింది శ్లోకమున జ్ఞానమునకు జీవునకు గల సంబంధమును జీవుడు ఆనందరూపుడగుటయు వివరింపబడును. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. మరలా మరో శ్లోకంతో కలుద్దాం.